హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇప్పుడైతే మేమైతే ఒక అడ్వెంచర్ ప్లేస్కి అయితే వెళ్తున్నాం. అంటే అడవిలాగా అయితే వెళ్తున్నామండి. కొండపావులురా? ఏ ఊరు అది? ఏ ఊరో తెలియదు కానండి, అక్కడికైతే వెళ్తున్నాము మేము. మంచి అడవి అయితే ఉందండి. నిన్న మిస్ అయిపోయాం కదా మనం. బయట అటు అడవిలోకి వెళ్ళి ఒక 20 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళిపోయి మిస్ అయిపోయాం కదా. దానికైతే మనకి ఇప్పుడు దారి అది కొంచెం ఐడియా ఉంది కాబట్టి ఇవాళ అయితే అక్కడ దాకా వెళ్ళి కొంచెం వెతుక్కొని అయినా సరే అది సీనరీస్ కానీ, కొండల్లో చెట్లు, పొలాలు, ఆ పామాయిల్ తోటలో, మామిడి తోటలో అన్నీ ఎక్సలెంట్గా ఉన్నాయండి. పొట్టలో అన్నీ జనసంచారం కూడా అసలు చాలా తక్కువగా ఉంది. అక్కడ లోపల ఎక్కడో ఒక మనిషి కనబడుతున్నాడు 4-5 కిలోమీటర్లకి. అలాంటి ప్లేస్లోకి అయితే వెళ్తున్నాం. అదైతే మనకి విజయవాడకి ఒక 25-30 కిలోమీటర్లు అయితే ఉండిద్దండి. అంటే మనం ఇటు ముస్తాబాద్ అయి దాటిన తర్వాత ఇటు మధ్యలో అన్ని కొండల మధ్యలో చిన్న చిన్న పల్లెటూర్లు అయితే ఉన్నాయి. ఆ పల్లెటూర్ల మధ్యలో నుంచి అయితే అటు అంటే ఫారెస్ట్, అంటే అది తిక్కు ఫారెస్ట్ అయితే కాదు కానీ ఇంకా లాస్ట్ కొండల మీదకి వెళ్ళిపోతే తిక్కు ఫారెస్ట్. ఇంకా యువతలన్నీ అయితే కనుక రైతులు కొంచెం పొలాలు అయితే ఉన్నాయి. ఆ పొలాలు అయితే దాటి మనం అయితే ఆ ఫారెస్ట్లోకి అయితే వెళ్దాం. ఎందుకు వెళ్తున్నాము అంటే చూడండి, వంట చేయడానికి అయితే వెళ్తున్నాం. బయటికి వెళ్ళి అలా సరదాగా అలా ఫారెస్ట్లో వంట చేసుకొని తినాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, కుదరట్లేదు. ఇప్పుడైతే వెళ్తున్నాం. చూద్దాం మరి జర్నీ అయితే ఎలా జరిగిద్దో ఏంటో అన్నది. మీరైతే ముందుగా అయితే ఒక లైక్ చేసి వీడియోని అయితే ఎంజాయ్ చేయండి. అక్కడైతే చూద్దాం ఎన్ని ట్విస్ట్లు ఉంటాయో మీకు చూపిస్తాను. పదండి. ఇదిగోండి వచ్చేసాము. వీళ్ళైతే ఏదో అడవిలోకి తీసుకెళ్తున్నారు. వెళ్దాము, ఎదరికి ఏం వండిద్దో ఏంటో చూద్దాము. ఎక్కడికి తీసుకెళ్తారో వీళ్ళు. ఆయనేమో కాలువలో చేపలు పడతారు అంటున్నాడు. మరి పెద్ద కాలువ అయితే ఉంది. కాలువ పక్కన పెద్ద కొండ కూడా ఉంది. కొండ పక్కన ఒక మట్టి రోడ్లో నుంచి అయితే మనం వెళ్తున్నాము. చూద్దాం. ఇక్కడ కాదు, ఈ రోడ్డు కాదు, మీరు రోడ్డు తప్పించారు. ఆ పై రోడ్డే వెళ్ళాలిగా. ఇదిగోండి అదొక పెద్ద కొండ. ఆ కొండ పక్కన పెద్ద కాలువ ఉంది. ఇప్పుడైతే ఈ మట్టి రోడ్లో నుంచి అయితే మనం వెళ్తున్నాము. చూద్దాము ఎదరికెళ్ళి మనకి ఎక్కడ వీలుగా ఉండిద్దో దానిని బట్టి అయితే చూద్దాం. ఇప్పుడు అయితే మనం కాలువ పక్కకైతే రాగలిగాము ఈ రోడ్లోకి. మరి మనం ఎక్కడికి వెళ్ళగలుగుతామో, ఇందులో నుంచి ఎక్కడ వంట చేసుకోవాలో మనం వెళ్ళి చూద్దాం. పుట్టగొడుగులు కూడా ఏమన్నా దొరికే అవకాశం ఉంటే దొరకవచ్చు. ఇక్కడికైతే ఒక చెట్టు దగ్గర అయితే ఆగామండి. వీళ్ళకి ఇంకా ఈ స్పాట్ నచ్చిందని అన్నారు. కొద్దిగా చెట్టు నీడ అంతా బాగానే ఉంది. మరి కాలువ అయితే అటు ఉంది కానీ వీళ్ళకి వెళ్ళడానికి కుదరదు. మనం ఫస్ట్ అయితే వంట చేసుకొని తినేసిన తర్వాత అప్పుడు వంట చేసుకొని తిన్నాక అప్పుడు చేపలకి వెళ్దాం. చూద్దాం. అప్పుడు మరి నువ్వు వచ్చి త్వరగా పొయ్యి పెట్టావనుకో, పొలాలకి రావాలి. ముందెళ్ళి పొలంలో చాటు వదిలేసి వచ్చాము. అటు కొంచెం ఎదరికి వెళ్ళి పొలాలు తెచ్చుకొని తుంపల్లో చిన్న పొయ్యి పెట్టి ముందు వంట చేసేసుకొని భోజనం చేసేద్దాం. భోజనం చేసేసరికి టైం 2 అయింది. 2 అయిన తర్వాత అప్పుడు అది కాలువ కనపడుతుంది కదా, అప్పుడైతే చేపలకి వెళ్దాం. ఎలాగో గాలం, ముళ్ళు, వైర్లు అన్ని తెచ్చామండి. చేపలు అయితే వాళ్ళు కంపల్సరీ మనం ఎక్కడో చోట పట్టాల్సిందే. చిన్న చేప అయినా పట్టుకొని వెళ్తాం. ఓకే. ఇప్పుడైతే అటు సైడ్ కాలువ అయితే దాటి మనం ఇటువైపు వచ్చామండి ఫారెస్ట్లోకి. అదిగోండి కొండ, ఇదంతా మామిడి తోట అనమాట. ఇంక ఇటైతే వచ్చేసాము. ఇప్పుడైతే అటు వెళ్ళాలి. సీనరీ అయితే అదిరిపోయిందండి, ఎక్సలెంట్గా ఉంది. ఇంత దూరం మనం కష్టపడి వచ్చినందుకు టైం అయితే వేస్ట్ అవ్వలేదు, చాలా బాగుంది. ఇగో మనం ఆ కాలువ దాటడానికి ఒక వంతెన అయితే క్లోజ్ చేసి ఉంది. అందుకని చెప్పి మళ్ళీ చాలా అతి కష్టం మీద 2వ వంతెన దాటి ఇటైతే వచ్చామన్నమాట. మనం అది చూసారు కదా, కొండపైన మొత్తం అంతా ఫారెస్ట్. అది అటు అంత లోపలికి అయితే మనం వెళ్ళాం. ఇటైతే కింద అయితే మామిడి తోటలు అవి ఉన్నాయి. ఇక్కడ చూసారు కదా, అక్కడైతే నీడ ఉంది. వచ్చేటప్పుడు అయితే టేకాకులు కూడా ఒక 4 ఆకులు కోసుకొని వచ్చాము. అన్నం అయితే ఇంటి దగ్గర నుంచి తీసుకొని వచ్చామండి. ఇక్కడైతే వంట చేసుకొని ముందు పొలంలో ఏరుకొచ్చి రాళ్ళు అవి తీసుకొచ్చి వంట చేసిన తర్వాత టైం వచ్చేసి 2 అవుతుంది. తిన్నాక అప్పుడైతే కనుక ఇది కాలువ అండి. ఇది కాలువ గట్టు మీద ఉన్నాం మనం.
ఇప్పుడు మనం వచ్చిన రోడ్డు అయితే అదనమాట. ఆ కాలువలో అయితే మనం చేపలు అయితే పడదాం. ఎక్సలెంట్గా ఉంది. లొకేషన్ మాత్రం అదిరిపోయింది. మొత్తం మామిడి తోట, వేప చెట్లు, తాడి చెట్లు, చల్ల గాలి వస్తుందండి కొండల్లోంచి. సిటీకి అయితే మనం చాలా దూరంలో ఉన్నాం. చాలా బాగుంది. ఇక్కడ తాటి మట్ల అవన్నీ తాడి చెట్లకి పడిపోయినాయి. అవి అయితే ముందే ఎరుకొచ్చుకొని వాటితో అయితే పొయ్యి అయితే పెడదాం. రాళ్ళు తీసుకొని వీళ్ళైతే నీళ్ళలో పొయ్యి అయితే సెట్ చేస్తున్నారు మన వాళ్ళు. ఇక్కడ మనం వచ్చేటప్పుడు అయితే అగ్గిపెట్టి ఇవన్నీ తీసుకొని వచ్చామండి. ఇక్కడైతే ఏం దొరకవన్నమాట. అందుకని చెప్పి మొత్తం అయితే అన్నీ తీసుకొని వచ్చాం. ఇగో చూస్తున్నారు కదా, వాటర్ బాటిళ్ళు, అన్నం అయితే బాక్స్లో పెట్టుకొని వచ్చాం. తినడానికి అయితే ఏం చాలా సరేలే, ఇక్కడ అరిటాకులు కానీ దొరుకుతాయి కదా అని చెప్పి, ఇంకా అరిటాకులు దొరకలేదని చెప్పి టేకాకులు అయితే కోసుకొచ్చాము. ఫారెస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. కాలువ కట్టిన చాలా చల్లగాలి వస్తుంది. ఇక మనం 2 పిల్లలు అయితే ఇక్కడ పెట్టాం. ఆ సంచిలో అయితే ఒక 2 లీటర్ల బాటిల్తో ఒక 3 బాటిల్స్ అయితే వాటర్ అయితే తీసుకొచ్చాం. ఇక్కడ పక్కన కాలువ ఉందండి వాడుకుంటానికి అయితే. కాకపోతే మనం తాగడానికి, వంట చేయడానికి కావాలి కదా, అందుకని అయితే అవి తీసుకొచ్చాము. అవి అయితే తీసుకుని వెళ్దాం. ఇప్పుడు ఇవి తీసుకెళ్ళకుండా వెళ్ళిపోయారు. వేప అయితే ముందు లోపల పెట్టేద్దాం. ఈ సంచి కూడా తెచ్చేనా? పొలాలు ఎరుకొచ్చారా? తాటి మట్టలో ఉంటాయి కదా, ఆ మట్టలో అవి తీసుకొస్తే బాగుంటుంది. మనకి చల్లగా ఉంది ఇక్కడ బాగా. వాటర్ బాటిల్స్ కూడా ఆ పట్టా తీసి కింద, ఆ పట్టా తీసి కింద వేసి ఇగో ఇక్కడైతే ఏదో చెట్టు ఉంది మరి గుబురుగా, పిచ్చుగులది ఏదో కానీ భలే వెరైటీగా ఉంది. పిచ్చిగూడు లాగా. ఇంటికి కట్టేదానిలా ఉంది. ఏం కడతారు ఇది ఇంటికి? పిచ్చిగూడి బొచ్చులా ఉంది. తినటానికి అయ్యో తెచ్చుకున్నట్టున్నారు మీరు. ముందు తినపోయి ఆకలేస్తుంది ఆకలేస్తుంది అంటున్నారు. ఆకులు తెచ్చారుగా టేకి. వెలిగిందా అయితే పొయ్యి? ఇంకా కష్టపడి వెలిగించావుగా. నీళ్ళు ఉన్నాయి అక్కడ. ఉంచుకో, నాకు చాలు. చాలమ్మా. ఇప్పుడైతే చేపలు వేసేసుకుందామండి. చేప అయితే కొబ్బరి ముక్కలా ఉంది. అయిపోయిందా? అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, నేనైతే తినేసాను. చాలా అంటే చాలా బాగుంది కూర. నేను మా చెల్లి ఫాస్ట్గా తినేసాం. ఎందుకంటే అది చీకులు పెట్టింది కదా పొయ్యి మీద, అది మాడతాయేమోనని ఇక ఫాస్ట్గా తిన్నాము. ఇక వీళ్ళైతే నిదానంగా, మా ఆయన అయితే ఇప్పుడే కూర్చున్నారు. జంత ముందు తిను. ఓకే ఫ్రెండ్స్, మరి అడవిలోకి అయితే వచ్చాము. మేము అక్కడైతే వంట చేసుకుని అయితే తినేసాము. ఇప్పుడైతే ఇంకా మేము వెళ్ళిపోతున్నాం అనమాట. ఇదిగోండి ఈ దారి చూసారా, మొత్తం అదే చేపలు పట్టడానికి.
చేపలు పట్టడాకేనా? చేపలు పట్టడాకైతే వెళ్తున్నామండి. మేమైతే వంట చేసి తినేసిన తర్వాత చేపలు పట్టడాకైతే వెళ్తున్నాము. ఆయనకి ఎయిమ్ అనమాట చేపలు పట్టడం అనేది. ఆయనకి చిన్నప్పటి నుంచి బాగా అలవాటు చేపలు పట్టడం అనేది. ఆయన చేపలు పట్టాల్సిందే అన్నారు. అందుకనే ఈ కాలువలో అయితే చూద్దాం ఏ కాలువలో పట్టాలో మరి. మనమైతే ఇటేపు అయితే వచ్చేసామండి. ఇప్పుడు మనమైతే ఇంతకుముందు వంట చేసుకున్న అటువైపు అనమాట కాలువ అవతల. ఈ మధ్యలో అయితే కాలువ ఉంది. ఈ చెట్టు పక్కన మీకు కనిపించట్లేదు. ఆ కొండ దగ్గర అయితే అటువైపు వంట చేసుకుని వచ్చాం. ఆ మామిడి తోట దగ్గర కనపడలేదు. అక్కడైతే వంట చేసుకొని మళ్ళీ మనం ఇటువైపుకి వచ్చేసాము. వంతుని మీద నుంచి దాని వంతుని చూసారు కదా. ఈ ఎదరికైతే వెళ్తున్నాము. వెళ్ళిన తర్వాత ఎక్కడైనా చేపలు పట్టాలనిపిస్తే కనుక మా ఆయన చేపలు పడతాడంట. చూద్దాము ఫ్రెండ్స్. అదిగోండి చూసారు కదా కొండ అసలు ఎంత బాగుందో. కాలువ కూడా అదిగోండి కాలువ కొండ సూపర్గా ఉంది అసలు లొకేషన్. అదిగోండి కొండ. ఇంకా ఇదే అంబాపురం ఫారెస్ట్ అన్నారు వీళ్ళకి. మాకు ఇంకా పుట్టగొడుగులు కానీ ఏమైనా వచ్చినా ఇంకా కొండ మీదకి వెళ్తారనమాట వీళ్ళంతా. వాళ్ళకి పుట్టగొడుగులు అమ్మే వ్యాపారస్తులు వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు కూడా ఆ కొండ మీదకి అయితే వెళ్తారు. బాగుంటుంది అసలు లొకేషన్ అయితే తిరిగిపోయింది. అసలు కొంచెం వర్షం అసలు నిజంగా మనం అరక సైడ్ చూస్తే ఎట్లా అనిపిస్తుంది ఆ ఫీల్ అయితే వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది అసలు. చేపలు పట్టడానికి అయితే వచ్చామండి. వీళ్ళైతే ఇటు వెళ్ళారు. చూద్దాము. అక్కడైతే రేవులో బట్టలు ఉతుకుతున్నారు లేడీస్. చూద్దాం. ఇప్పుడైతే వీళ్ళు వచ్చారు, కాలువలో దిగారు. చేపలు అయితే పట్టడానికి చూస్తున్నారు. వాటర్ అయితే ఫుల్గా వెళ్తున్నాయి. మరి ఇందులో ఏం చేపలు పడతాయో ఏంటో నాకైతే ఏం అర్థం కావట్లేదు. నిన్ను కాదు అవే. ఇగో ఈయనైతే చూస్తున్నాడు. ఆ కాలువలో అయితే గేదెలు వస్తున్నాయి. మరి గేదెలు అయితే తప్పించుకొని వచ్చినాయి అదిగా. మరి వీళ్ళకి కాదు. ఇక ఇటు వచ్చేసినాయి వెనక తోలుతున్నారు. అవి అయితే వెళ్ళిపోతున్నాయి. ఇంకా 2 గొర్రెపోతలు అయితే వచ్చినాయి ఈ తాతయ్యతో. ఈయనైతే ఈయనతో పాటు వచ్చాడు. ఇగో ఇగో కానీ ఇక్కడ లొకేషన్ అయితే సూపర్గా ఉందండి. మీరు చూస్తున్నారు కదా. ఆ కొండనైతే చెక్కేసినట్టున్నారు. మరి కాలువ కోసం అనుకుంటా. ఈయనైతే మంచి ఇది కట్టుకుంటున్నాడు. ముళ్ళు కట్టుకుంటున్నాడు వైర్కి వేద్దామని చెప్పి. మరి ఏం జరిగిద్దో చూడాలి. ఒక్క చేపైనా ఇలా కష్టానికి ఫలితంగా పడతాయేమో చూడాలి. వచ్చి పడింది లాగు. అచ్చి అయితే గాలం వేసాడు. వద్దులు వైరు ఇంక పడవ అయితే. మా ఆయన అయితే ఇప్పుడు గాలం అయితే అందులోకి వేసాడండి. చూద్దాము ఏమన్నా వచ్చిద్దేమోనని. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే టైం అయితే 5 అయిపోయింది. వాటర్ అయితే చాలా ఫోర్స్గా వస్తున్నాయి. కానీ వీళ్ళు 2 చోట్ల వచ్చి వేసారు కానీ ఫెయిల్ అయిపోయారు. మరి ఇవాళ మరి రేపు ఏమన్నా దొరుకుతాయేమో. ఇంకా వేరే ఎటువైపు వెళ్తారేమో చూడాలి. ఇంకా ప్రాక్టీస్ కావాలి మనకి. ఎందుకంటే ఈ ఫోర్స్ కావాలో అయితే గాలాలతో పట్టేయచ్చు. కానీ అవును, ఏది ఒక్కసారికే ఎవరో కూడా సక్సెస్ కాలేరు. అందులో మనం ఈ రోజు వంట అది మొత్తం చేసుకొని తినేసరికి చాలా లేట్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడైతే మనం ఫెయిల్ అయ్యాం ఇవాళ. రేపు విజయం కోసం పరిగెడదాం. ప్రస్తుతానికైతే ఇంటికి వెళ్దాం. ఇక బాగుంది. మరి ఇంకేంటి మనం వచ్చాంగా.